శక్తి ఎయిదర్ వే, అమ్మవారంటే శక్తి, ఇతర దేవతలు వేరు, అమ్మవారు వేరు. ఉపాసనలో అంతో ఇంతో కాస్త పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా చెబుతున్నా. రామోపాసన, కృష్ణోపాసన, గణపతి ఉపాసన, ఇతర దేవతల ఉపాసనలు అన్నీ వేరు, దేవీ ఉపాసన వేరు. అది చాలా ప్రత్యేకమైనది. అందరూ దానికి ప్రయత్నమే చేయకూడదు, చాలా కష్టం అది. ఎందుకంటే అంత నిబంధనలు అలా ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఏమాత్రమైనా తేడా వస్తే కత్తికి రెండంచుల పదును పేక తెగిపోతుంది, అంతే. ఇంకది శక్తి అటు పనిచేస్తుంది, ఇటు పనిచేస్తుంది. మీకు మహాభారత యుద్ధం చదివితే తెలుస్తుంది. బాణం వేస్తే తగిలితే తగులుతుంది, లేకపోతే కింద పడుతుంది. కత్తి విసిరితే నరికితే నరుగుతారు, లేదా కింద పడిపోతుంది. కానీ శక్తి అలా కాదండి. ఘటోత్కచుడు, కర్ణుడు, అభిమన్యుడు, చివరికి ధర్మరాజు, వీళ్ళందరూ కూడా శక్తులు ప్రయోగించారు. భీష్ముడు వేసిన శక్తి ఎదుటివాడిని చంపలేకపోతే వెనక్కి వచ్చి వీడిని చంపేసిన సందర్భాలు ఉన్నాయి. తప్పేం లేదు. రాక్షసాకర్షణ నుంచి మనం బయటపడాలంటే అమ్మవారిలాగా దుర్గా అవతారం ఎత్తవలసిందేనమ్మా. ఎప్పుడూ శాంతమూర్తిగా ఉంటానంటే అందరూ మన నెత్తిమి ఎక్కుతారు వచ్చి ఇక్కడ ఎక్కుతారు వచ్చి ఇక్కడ. ఒక్కసారి కంటి చూపు దగ్ధం అయిపోయేలా ఉండాలి. నా దగ్గరికి రావద్దు అంతే. ఎందుకంటే వస్తే తర్వాత ఏం జరుగుతుందో తెలిసి ఇక్కడ. ఎందుకంటే ఖచ్చితంగా తిరస్కరించాలి. అలాగే విశ్వం అనే బంగారపు మూత మనని మూసేస్తుంది, మనని మోసగిస్తోంది, భగవంతుడిని కనపడకుండా చేస్తుంది. ఆ భగవంతుడు కూడా వేరుగా లేడు, మనమే. నేను 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 అని ఏది లోపల స్ఫురిస్తుందో, స్త్రీలింగం కాదు, పుల్లింగం కాదు, నపుంసకలింగం కాదు, దానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఈ జీవం లేవు, ఆ జీవం లేవు. అందరి జీవులకి లోపల పేరు నేనే. అంచేది మొత్తం జీవులన్నిటికీ పేరు ఏదైనా ఉంటే నేను అనేది అసలైన పేరు.